హే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అనేది. డెలివరీ గురించి అండి. ఆఫ్టర్ డెలివరీ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి న్యూలీ మామ్స్కి. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు, అది తినొద్దు, ఇది తినొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని. సో నేను దాని గురించే చెప్పాలి అనుకుంటున్నా. నా డెలివరీ అయ్యి 4.5 months అవుతుందండి. సో ఇప్పటి వరకు నాకు ఇంకా చెప్తూనే ఉన్నారు, చాలా చెప్పారు కూడా. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మన డెలివరీ అవ్వగానే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఏదైతే గ్రూప్ తిరుగుతుంటుందో మన చుట్టూ అడ్వైజెస్ ఇచ్చే గ్రూప్, ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేయండి, ఇగ్నోర్ కొట్టేసేయండి. అసలు వాళ్ళు చెప్పేటివి ఏం వినకండి. ఎందుకంటే మీ బాడీ గురించి మీకన్నా ఎక్కువ బాగా ఎవరికి తెలియదు. మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే తప్పించి మీరు ఏది ఫాలో అవ్వకండి. ఫస్ట్ థింగ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, వాటర్ తాగొద్దు. వాటర్ తాగితే పొట్టొచ్చేస్తుంది, రైస్ తింటే పొట్టొచ్చేస్తుంది. వాటర్ తాగితే పొట్ట వస్తుందో లేదో నాకు తెలియదండి. కాకపోతే ఇప్పుడు న్యూలీ మామ్స్కి స్వెట్ వస్తుంది, బాగా స్వెట్ వస్తుంది. ఇంకోటి, వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ మామ్ అయితే ఇంకా చెప్పొద్దు, వాటర్ పక్కా తాగాలి. అలాంటప్పుడు వాటర్ తాగకుండా ఎలా ఉంటాం? పాలు రావాలి, నీళ్ళు తాగొద్దు అంటే అది ఎక్కడి నుండి అవుతుంది? ఫుడ్ వల్లనే పాలు వస్తుందని ఏం రూల్ లేదండి. వాటర్ ఇంటేక్ చాలా ఉండాలి, హైడ్రేటెడ్ ఉండాలి. ఎందుకంటే మనకు స్వెట్ వచ్చి మనం సిక్ అయితే మన పిల్లల్ని ఎవరు చూస్తారండి? అదొకటి. సెకండ్ థింగ్, బెల్ట్ పెట్టుకుంటే పొట్ట పోతుంది. ఇదైతే పెద్ద మిత్. పోతుందో లేదో తెలియదు, కానీ అసలు ఫ్యాక్ట్ ఏంటి అంటే, మజిల్స్ అనేటివి ఎక్స్పాండ్ అవుతాయి మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. ఆ స్కిన్, మజిల్స్ అనేటివి ఎక్స్పాండ్ అవుతుంది. అది దగ్గరికి సజెస్ట్ చేస్తాను డాక్టర్. సో దానివల్ల పొట్ట పోతుంది అనేది అయితే నేను నమ్మనండి. అది వర్కౌట్స్ చేయాలి. మనం ఇలాగో పిల్లల వెనక తిరుగుతూ ఉంటాం కాబట్టి అది ఎట్లయినా పోతుంది. ఇక తిని కూర్చుంటారు అంటే వాళ్ళ గురించి నేను ఏం చెప్పలేము. తిని కూర్చునే వాళ్ళకైతే అది అట్లనే ఉంటుంది. అది ఎవరికైనా సరే, డెలివరీ అయినా అవ్వకపోయినా ఏ మనిషికైనా తిని కూర్చుంటే, అది రైస్ తిన్నా ఏది తిన్నా తిని కూర్చుంటే పొట్ట ఎట్లయినా వస్తుంది. సో కట్టుకుంటే అది పొట్ట పోతుంది అంత మిత్ అండి. అది మజిల్స్ని దగ్గరికి చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అదే. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫుడ్ అండి. ఫుడ్ అది తినొద్దు, ఇది తినొద్దు, అది తినాలి, ఇది తినాలి అట్లా ఏముండదు. ఈజీగా డైజెస్ట్ అయ్యేది మాత్రం తినండి. ఎందుకంటే మనకు స్టిచెస్ పడతాయి, నార్మల్ డెలివరీ వాళ్ళకైనా సిజరీన్ వాళ్ళకైనా. సో స్టిచెస్ అని కూడా కాదు, కొంచెం మనకి ఈజీగా, ఎందుకంటే కొంచెం కంఫర్ట్ అనేది ఉండదు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు. సో అది ఈజీగా ఉండాలి అనుకుంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం బెస్ట్. అది మన వాళ్ళకి చెప్పడానికి రాక అది తినొద్దు, ఇది తినొద్దు అని చెప్తుంటారు. మన పూర్వీకులు చెప్పడానికి రీజన్స్ వేరు, మన వాళ్ళకి అర్థం కాక వేరేగా అర్థమై మనకి వేరేగా కన్వే చేస్తుంటారు. సో ఇది ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి మంచిగా. మన బాడీకి ఇప్పుడే ఏం తీసుకున్నా ఇప్పుడే మళ్ళీ తర్వాత ఆ పెయిన్స్ వస్తాయి, ఈ పెయిన్స్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు మన కాల్షియం ఇంకా ఏమేమో పోతుంటాయి కదా. సో అట్లా సిక్ అవుతాం, ఫ్యూచర్లో వీక్ అవుతాం. ఫోర్త్ థింగ్ వచ్చేసి, మనకు డాక్టర్స్ డెలివరీ అయినాక కొన్ని ట్యాబ్లెట్స్ రాస్తారండి. ఆ మెడిసిన్స్ అనేటివి మనం అస్సలు అవాయిడ్ చేయొద్దు. కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్స్, సమ్ విటమిన్స్ ఇస్తారు, మల్టీవిటమిన్స్ అట్లా. అస్సలు మర్చిపోకుండా వేసుకోవాలి. మెయిన్గా కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్. నేను ప్రెగ్నెంట్ లేను కదా, ఇప్పుడు ఎందుకు వేసుకోవడం ఫోలిక్ యాసిడ్, నేను డెలివరీ అయిపోయింది కదా ఇంకెందుకు వేసుకోవడం అని అనుకోవద్దు. మనం పాలిచ్చే తల్లి అయితే మాత్రం పక్కా వేసుకోవాలి. ఎందుకంటే మన బోన్స్ నుంచే కాల్షియం అంతా పోతుంది, మన బ్లడ్ అంతా కలిపేవానికి పిల్లలకి అనేది వెళ్తుంది పాలు. సో అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ ఫ్యూచర్లో చాలా కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే ఏం తీసుకోవాలన్నా జాగ్రత్తలు తీసుకోవాలా.
ట్యాబ్లెట్లు అస్సలు మర్చిపోవద్దు, టైంకి వేసుకోవాలా. కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్స్. ఎందుకంటే మనం తినే ఫుడ్లో అసలు విటమిన్స్ ఉన్నాయా అని నా డౌట్. ఎందుకంటే అన్నీ కల్తీ అయిపోయినాయి. అట్లా అని మెడిసిన్స్ మీదే డిపెండ్ అవ్వాలా అని అనట్లేం లేదు. డాక్టర్స్ ఎంతవరకు వేసుకోవాలో, ఎన్ని మంత్స్ వరకు వేసుకోవాలో అన్ని మంత్స్ వరకే ఇస్తారు. కాల్షియం మాత్రం మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి ఎప్పుడైతే ఆపేంత వరకు మీరు వేసుకుంటూనే ఉండాలి. లేదు నేను మెడిసిన్స్ తీసుకోలేను అనుకుంటే అదేదన్నా మన ఫుడ్ ప్రకారం ఇంటేక్ ఉంటే మంచిది. అవి నువ్వులు అట్లాంటివి ఉంటాయి. సో ఇదొకటి. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి జ్యూసెస్ ఇంటేక్ అనేది ఉండాలండి, లిక్విడ్ ఇంటేక్. ఎందుకంటే మనం బ్లడ్ లాస్ చాలా అవుతాం కదా, ఎంత సాలిడ్స్ తీసుకున్నా కూడా లిక్విడ్స్ అనేది చాలా ఉండాలి. వాటర్ అయితే పక్కా తీసుకోవాలండి. లిక్విడ్స్ అంటే ఇంకా జ్యూసెస్ అంటే బీట్రూట్ జ్యూస్, ఏబీసీ జ్యూసెస్ ఉంటాయి కదా. మనం ప్రెగ్నెన్సీలో ఏవైతే ఫాలో అయినామో అవన్నీ మనం ఆఫ్టర్ డెలివరీ కూడా అవ్వాల్సిందే. మనం ప్రోటీన్ కావాలన్నా ఆల్మండ్స్ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవాలి. సో ఇదొకటి. ఏమున్నా ఏ డౌట్ ఉన్నా మీ డాక్టర్ని అడగండి, వాళ్ళు సజెస్ట్ చేస్తే తప్పించి ఏ మెడిసిన్స్ తీసుకోకండి, ఏ ఎక్సర్సైజెస్ చేయకండి, వేరే ఇంకేం చెయ్యొద్దు. వాళ్ళు మీకు చెప్తారు డెలివరీ అయినాక, మీరు డిశ్చార్జ్ అయ్యే రోజే చెప్తారు. మీకేమైనా కాంప్లికేషన్స్ ఉంటే అసలు మిమ్మల్ని డిశ్చార్జ్ కూడా చెయ్యరు. ఆఫ్టర్ డెలివరీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా స్టిచెస్ పడతాయి కాబట్టి, సో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు. వాళ్ళ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అనేది మనకు ముందే చెప్తారు. ఒకవేళ స్టిచెస్ అనేది తెగినా ఏమైనా అయినా వాళ్ళని పక్కా కలవాలి. సో ఇదండి నా ఆఫ్టర్ డెలివరీ ఎక్స్పీరియన్స్. ఇంకా చాలా ఉంది, మనం పార్ట్ 2 కూడా ప్లాన్ చేద్దాం. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి. థ్యాంక్ యూ.